క్రిష్ జాగర్లమూడి వాయిస్లో చెప్పాలంటే ఇది పాట కాదురా యుద్ధ గీతం, సంగీతం కాదురా సైనిక గర్జన. పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపించగానే రక్త మురకలెత్తేలా చేసే సాంగ్. ఈ పాట మాస్లో అగ్గిరాజేస్తుంది. ఒక పాట ఓ యుద్ధానికి సైగలా అనిపించాలంటే అది ఈ పాటే. కొల్లగొట్టినాదురు ఈ ఒక్క మాటే చాలు తలలు ఎగరేస్తామని చెప్పడానికి. అన్నయ్య స్క్రీన్ మీదకి రాగానే ఎమోషన్ వేరే లెవెల్. పోస్టర్కి పునకాలు వచ్చే మాస్కి ఈ పాట విన్నాక థియేటర్ ఓ యుద్ధ భూమిగా మారిపోద్ది. ఇక మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక డాష్లో సాంగ్ లాగా ఉంది. సాంగ్లో స్టార్టింగ్ బీట్ వింటుంటే పంజాబీ బ్యాంగ్రా బీట్స్ విన్నట్టు ఉంది. మీకు సరిగ్గా గుర్తుండుంటే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు రిలీజ్ చేసిన టీజర్లో ఇదే బీట్ వస్తుంది. అది అప్పుడు విని సినిమాలో ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ సిచ్యువేషన్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకున్నా. కానీ ఇది జస్ట్ సాంగ్ అని తెలిసాక ఎగ్జైట్మెంట్ మొత్తం డాష్లో కలిసిపోయింది. ఇక పవన్ ఆరా యాజ్ యూజువల్ ఫైర్ బాల్ లాగే ఉంది. మంగ్లీ వాయిస్తో మంచి ఎలివేషన్ వచ్చింది. మొత్తానికి ఎంత డాష్ లాగా ఉన్నా హిట్ కొట్టే పాటలాగానే అనిపిస్తుందబ్బా. మరి ఇంకా మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి.